మేడ్చల్ జిల్లా కోంపల్లిలోని సీఎంఎస్ జూనియర్ కాలేజీ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీస భవన అనుమతుల దగ్గర నుంచి విద్యార్థులకు అందించే బోధన వరకు ప్రతి దాంట్లోనూ నిబంధనలకు తూట్లు పడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు కూడా గడవక ముందే అప్పుడే 50% పైగా సిలబస్ పూర్తి చేయడంపై కూడా విమర్శలైతే వస్తూ ఉన్నాయి. 50% పైగా సిలబస్ పూర్తి అయినట్లు స్వయంగా ఆ కాలేజీ సిబ్బంది చెప్పడం పట్ల ఆ కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఎంత ఒత్తిడి అనేది పెంచుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక మరోవైపు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు రాకపోయినప్పటికీ సీఎంఎస్ కాలేజీ యాజమాన్యం అక్రమంగా క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల నుండి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తోందని సమాచారం. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు మాత్రం ఏమీ తెలియనట్లుగా వ్యవహరించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అనుమతులు లేని ఈ కాలేజీపై తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. హలో సార్ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. కోంపల్లి బ్రాంచ్ అండి సార్. సార్ కోంపల్లి సిఎంఎస్. అవును సార్, చెప్పండి. అడ్మిషన్ స్టార్ట్ అయినాయా సార్? ఎప్పటికి సార్? ఇప్పుడు 2 months అవుతుంది కదా. మా బాబు వేరే కాలేజీ నుంచి ఇక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు. ఓకే. ఎంఈసి. సార్ ఒకసారి వచ్చి కలుస్తారా సార్ ఆఫీస్? కలుస్తా. ఇప్పుడు ఏ టైంలో రావాలి? రేపు వస్తా. రేపు గానీ మండే గానీ వస్తాను. రండి సార్. ఏమున్నాయి సార్ ఎంఈసీలో? ఎన్ని? ఎంఈసి, సిఈసి, ఏసీఈ సార్, ఐపీఈ. ఓకే. వాటితో పాటు మనం సిఏ, సిఎంఏ, సియుఈటి, క్లాట్, ఐపీ మ్యాట్ వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఈ బ్రాంచ్లతో పాటు, ఈ 3 బ్రాంచ్లతో పాటు అదనంగా ఈ మూడిట్లలో ఒకటి, ఆ 5 ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఓకే. నార్మల్ గా ఏంటంటే ఎంఈసి తీసుకున్న వాళ్ళు సిఏ గానీ సిఎంఏ గానీ సెలెక్ట్ చేసుకుంటారు సార్. ఓకే. ఓకే. సియుఈటి కామన్ గా ఉంటది. ఓకే. నెక్స్ట్ సిఈసి తీసుకున్న వాళ్ళు క్లాట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. ఏసీ తీసుకున్న వాళ్ళు సిఏ, సిఎంఏ సెలెక్ట్ చేసుకుంటారు. హాస్టల్ లేదు కదా సార్ మనది అక్కడ? ఇక్కడ లేదు సార్, హాస్టల్ లేదు సార్. ఓకే. ఓకే. ఫస్ట్ అకాడమిక్ కదా ఇది? అవును సార్, అవును సార్. మాకు దగ్గరలో అండి, అందుకు అట్లని. రండి సార్, రేపు రండి. కాకపోతే సిలబస్ కొంత అయిందిలేండి, కవర్ చేసుకోవాల్సి ఉంటది. 50% అయిపోయినట్టుంది కదా ఆల్మోస్ట్. 40 to 50% అయిపోయింది సార్. 1.5 month అవుతుందా స్టార్ట్ అయ్యి? June 5th స్టార్ట్ అయింది సార్ మాది. బానే లాగారు 2 months లో. తర్వాత నెక్స్ట్ సిఏ కి బాగా ఇది ఉంటుందా సార్ ఎగ్జామ్ కి? సిఏకి ఎప్పుడు తగ్గదు సార్, ఎందుకంటే వాళ్ళు మీది ఫేమస్.
5 years కి ఒకసారి వాళ్ళు సిలబస్ చేంజ్ చేస్తారు. ఉమ్, కాంటెంపరీ టాపిక్స్ ఏవైతే ఇండస్ట్రీలో వర్క్ అవుతున్నాయో అదే సిలబస్ లో ఉంటది. ఓకే. సో దానికి ఆ, భూమి పడిపోవడము, భూమి వచ్చింది అనడము, భూమి లేదనడము ఇలాంటివి ఏమి ఉండవు. ఉమ్, అది ఎవర్ గ్రీన్ గా అది వెళ్తానే ఉంటది. ఎందుకంటే వాళ్ళు సిలబస్ ని అప్డేట్ చేస్తూ వెళ్తా ఉంటారు. ఓకే. సో వాళ్ళు ఏదైతే బయట ఇండస్ట్రీలో అవసరమో అదే పెడతారు syllabus అదే లో. సిలబస్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఆ సో కాబట్టి ఇప్పుడు భూమి ఉంది ఇప్పుడు లేదు అనేది ఉండదు సార్. అదే. ఎప్పుడైనా ఉంటది. వాళ్ళు నేర్చుకుంటానే ఉంటారు కొత్త కొత్తవి. వాళ్ళు వెళ్తానే ఉంటారు. ఎంఈసీకి అలా ఎంత ఉంటుంది సార్ రఫ్ గా ఫీజు? ఎంఈసీ ప్లస్ ఓన్లీ ఎంఈసీ అయితే లేదు ఎంఈసీ సార్. సిఏ. ఎంఈసీ సిఏ అయితే మనకి 130 + 15 సార్. 130 + 15,000 మనకి యూనిఫామ్స్ కి వీటికి అదే వేరే మొత్తం ఏదైనా కానీ 1.5 అవుతుంది. అవుతుంది సార్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 10,000 పెరుగుతుంది సార్. ఓకే. 1.6 ఏదైనా 2.7 అట్లా అయిపోద్ది. ఇంక మధ్యలో అదనంగా ఏమన్నా ఉంటాయా ఎగ్జామ్ ఫీజు? ఏముండవు సార్. అవే అంటే ఎగ్జామ్ ఫీజు ఐపీది ఒక 600 ఉంటుంది సార్. అది మీరే పెద్ద కట్టుకోవాలి. నార్మల్. సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ ఉంటది, అది మీరు చేయించుకోవాలి. ఓకే. అది మనకు కట్టేది కాదు, అది ఇన్స్టిట్యూట్ ఐసీఐ ఉంటది కదా, అవునవునవును. వాళ్ళకి కట్టేది అది. వెహికల్ ప్రొవైడింగ్ ఉందా? వెహికల్ ఎక్కడ సార్? ఏరియా ఏది సార్ మీది? మాది వచ్చేసి బోయినపల్లి. బోయినపల్లి నుంచి మనకైతే 2-3 వస్తున్నాయి సార్. ప్రైవేట్ ట్రావెల్స్ వస్తున్నాయి. మనకి సొంతంగా ఏం లేదు కానీ ఓకే. ప్రైవేట్ వాళ్ళతోటి కనెక్షన్ సార్ మనకి. వాళ్ళు వచ్చి మనం కన్సల్ట్ అయినప్పుడు మీకు వాళ్ళని చెప్తాము, వాళ్ళ నెంబర్ ఇస్తాము, మీరు మాట్లాడుకుంటారు. ఓకే. ఓన్ వెహికల్స్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయట్లేదు. లేదు సార్, లేదు. ఫీజు ఏమైనా తగ్గించేది ఉంటుందా అండి? అంతేనా? రేపు ఒకసారి వచ్చి మాట్లాడండి సార్. నేను వస్తాను. మీ పేరు సార్? క్లోజింగ్ టైం. నా పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి. సరే సార్. సరే. ఓకే. ఓకే. రైట్. ఇక సిఎంఎస్ కాలేజీ యాజమాన్యానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, కాలేజీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎంఎస్ కాలేజ్ ఏదైతే కోంపల్లిలో ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బీఆర్కే న్యూస్ సేకరించడం జరిగింది. సిఎంఎస్ కాలేజీకి సంబంధించినటువంటి ఏదైతే పర్మిషన్స్, కోంపల్లిలో ఉన్నటువంటి కాలేజీకి ఎలాంటి బిల్డింగ్ అనుమతులు కానీ, కాలేజీ గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సినటువంటి అనుమతులు కానీ, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అనుమతులు కానీ ఎలాంటి అనుమతులు లేకుండా కాలేజీ నిర్వహిస్తున్నారు. ఏదైతే దానికి సంబంధించినటువంటి అప్డేట్ తీసుకునే ప్రయత్నం కూడా చేసింది. మెయిన్ ప్రధానంగా చూసుకున్నట్లయితే సిఎంఎస్ కాలేజీకి సంబంధించినటువంటి ఏదైతే డిఐ దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని కూడా సంప్రదించడం జరిగింది. సో కాలేజీకి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పి చాలా స్పష్టం చేయడం జరిగింది. కానీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. మెయిన్ ఏదైతే ఈ కాలేజీకి సంబంధించి పెద్ద ఎత్తున ఫీజులు కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ వాయిస్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే 1,50,000 ఫీజు ఉంటుంది, ఎక్స్ట్రా 15,000 బుక్స్కి వాటన్నిటికి కూడా ఉంటుంది. దాదాపుగా అన్నీ కలుపుకుని అదేవిధంగా 60 lakhs వరకు కూడా ఫీజు అయితే వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఇక్కడ బీఆర్కే న్యూస్ ఒకటే చెప్పాలనుకుంటుంది, ఎలాంటి అనుమతులు లేకుండా ఈ మధ్యకాలంలో ఫైర్కి సంబంధించినటువంటి పెద్దగా ఏదైతే సిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో, ఉమ్మడి జిహెచ్ఎంసీ పరిధిలో ఫైర్ సేఫ్టీ నామ్స్ ప్రతి బిల్డింగ్ కూడా కంపల్సరీ చేసింది. సో ఇలాంటి ఏవి అనుమతులు కూడా లేకుండానే కాలేజీ నిర్వహిస్తున్నారు. సో ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైతే యాక్షన్ ఉంటుందో అది తీసుకుంటామని చెప్పేసి అయితే అధికారులు చెప్పడం జరిగింది. సో అది మాటల వరకే పరిమితం అయిపోతుంది. ఏదైతే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మేనేజ్ చేసి దానికి సంబంధించినటువంటి కోడ్ లేదు, నోటీసులు జారీ చేసి ఊరుకుంటున్నారు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు దాదాపుగా కాలేజీ స్టార్ట్ అయ్యి 2 నెలలు మాత్రమే పూర్తయింది. ఈ 2 నెలల్లో వాయిస్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, దాదాపుగా 50% వరకు సిలబస్ కంప్లీట్ అయిపోయింది. అంటే రిమైనింగ్ ఇంత ఏదైతే దీనికి సంబంధించి ఇంకా 7 నెలలు కాలేజీ జరగాల్సి ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సిఎంఎస్ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం పిల్లలు విద్యార్థుల మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకొస్తుందో కూడా అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ లోపలికి వెళ్ళి గదుల్లో చూస్తే మాత్రం ఒక్కొక్క గదిలో దాదాపుగా ఎంతమందిని కిక్కిరిసి పెట్టి ఈ క్లాసులు నిర్వహిస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ మెయిన్ ఎజెండా మొత్తం కూడా దీనికి సంబంధించి ఫీజులు కలెక్ట్ చేయటము, ఫీజులు కలెక్ట్ చేసి దీనికి సంబంధించి ఏదైతే గైడ్లైన్స్ ఖచ్చితంగా
దానికి సంబంధించి దసరా హాలిడేస్ వరకు ఇంత సిలబస్ అవగొట్టాలి, అదేవిధంగా పొంగల్ హాలిడేస్ లోపు ఇంత సిలబస్ అవగొట్టాలని గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఎక్కడ కూడా పాటించట్లేదు సిఎంఎస్ కాలేజీ కొంపల్లి బ్రాంచ్కి సంబంధించి. సో మొత్తం మీద ఇక్కడ దీనికి చూసుకున్నట్లయితే సిఎంఎస్ కాలేజీ పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి, ఏదైతే విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజులు భారీ ఎత్తున వసూలు చేస్తుంది. సో దీనికి సంబంధించి కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన నేపథ్యంలో అంతా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు ఎక్కడా లేవు అని చెప్పేసి అయితే క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది ఉందో సిబ్బంది క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వీడియో రికార్డు కూడా చేసే ప్రయత్నం చేసింది, కానీ వాళ్ళు మా పేర్లు వస్తే మా ఉద్యోగాలు అన్నీ కూడా పోతాయి. సో ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ లోపల ఏది జరుగుతుందో అది మొత్తం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఏదైతే సిలబస్ కంప్లీట్ చేయాలని అక్కడ ఏదైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా పైన ఉన్నటువంటి యాజమాన్యం చేస్తుందని క్లియర్గా చెప్పడం జరిగింది. 2 నెలలు కూడా పూర్తి అవ్వకుండానే 50% వరకు సిలబస్ ఏ విధంగా పూర్తి చేస్తారు, గవర్నమెంట్ గైడ్ లైన్స్ తూచా తప్పకుండా పాటించట్లేదు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. సో బిల్డింగ్కి కావచ్చు, కాలేజీ ఫీజు స్ట్రక్చర్ గవర్నమెంట్ ఏదైతే నామ్స్ పెట్టిందో దాన్ని ఎక్కడ కూడా పాటించట్లేదు. పెద్ద ఎత్తున ఏదైతే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు, ఏదైతే నీట్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో అది క్రాక్ చేయాలంటే, జేఈ క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా సిఎంఎస్లో చదవాలి అని చెప్పి పెద్ద ఎత్తున బ్రోచర్లతో అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ రూపంలో ప్రజలను ఆకర్షితులు చేస్తున్నారు. మెయిన్ ఇక్కడ చేస్తున్నటువంటి కాలేజీలు పెద్ద ఎత్తున మోసం ఏంటంటే వేరే బ్రాంచుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ బ్రాంచుల్లో పోస్టర్లు వేసి ఇక్కడే ర్యాంక్ వచ్చినట్టుగా క్రియేట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఏదైతే విద్యార్థి తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు మోసపోయి ఖచ్చితంగా ఇదే క్యాంపస్లో ర్యాంక్ వచ్చిందా అని చెప్పి అనుకుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులు ఆ కాలేజీలో జాయిన్ చేపిస్తున్నారు. సో దాన్ని ఆసరాగా తీసుకుని పెద్ద ఎత్తున లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా సిఎంఎస్ కాలేజీకి ఎలాంటి అనుమతులు లేవు. సో ఖచ్చితంగా అధికారులు అయితే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటే రేపటి రోజున అక్కడ చదువుతున్నటువంటి వందలాది మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో వాళ్ళందరినీ కూడా వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేస్తారు. సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఆ కాలేజీ అనగానే చుట్టుపక్కల దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు, వాళ్ళని తీసుకెళ్ళి వేరే క్యాంపస్లు వేస్తారు. సో ఇదంతా కూడా మేము అధికారులు మేనేజ్ చేస్తాం, లేదంటే రాజకీయ పలుకుబడి ఉంది అని చెప్పేసి అయితే యాజమాన్య ధోరణి అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి కాలేజీలు ఖచ్చితంగా సీజ్ చేయాలి. ఏదైతే గవర్నమెంట్ గైడ్ లైన్స్ అన్నీ పాటిస్తూ కోడ్ ఉండి ఎవరైతే నడిపిస్తున్నారో సో ఖచ్చితంగా అలాంటి కాలేజీల్లో జాయిన్ అవ్వాలి. ఏదైతే నీట్ పిల్లల మీద ఏ విధంగా ఒత్తిడి చేస్తున్నారో అర్థమవుతుంది. 2 నెలలు కూడా పూర్తి అవ్వకుండా 50% సిలబస్ ఏ విధంగా పూర్తవుతుందని విద్యార్థి తల్లిదండ్రులు క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.